ఒక అన్రెస్ట్ని కల్పించాలనడంలో ఏ విధమైన భేదం లేదు, వాస్తవం అది. చూస్తున్నాం. నేను చేతెత్తి కోరుతున్నాను అందరినీ కూడా, మనందరికీ, రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా, మన ప్రజలందరికీ కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు కులదైవం అందరికీ. ఆ దేవుణ్ణి ఆ దేవదేవుణ్ణి మరి ఇవాళ కాంట్రవర్షియల్ వచ్చి ప్రసాదం మీద వాటి మీద తీసుకురావడం అనేది చాలా అపచారం. సరే, అయింది ఏదో అయింది. దానికి ఒక సుప్రీంకోర్టు సిట్ వేశారు. ఆ సిట్ వచ్చి వివరణ ఇచ్చింది, వాళ్ళు అయింది. అందరితో ఆ సమస్య పోవాలి. అంతేగాని మళ్ళీ దాన్ని ప్రతిపక్షాలంటే ఏదో చేస్తే వేరే తిగో మా మీద బురద చల్లిన దానికి సమాధానం ప్రతిపక్షాలు చెప్పుకోవడం ఉంటుంది. కానీ అధికారం ఉన్న పక్షం, సాక్షాత్తు నిన్న తిరుపతి దేవస్థానం తాలూకా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ దీన్ని ఆ దేవదేవుడి తాలూకా ప్రతిష్టను కాపాడాల్సిన వ్యక్తులు మళ్ళీ దాన్ని వేరే చూపెడుతూ ఇచ్చిన ఎన్డీడీ ఏదైతే ల్యాబ్లు ఉన్నాయో, ఎన్డీడీబీ కానీ లేకపోతే ఎన్డీఆర్ఐ ల్యాబ్లు ఏవైతే నేషనల్ లెవెల్లో డైరీకి సంబంధించిన ఉన్నాయో అవి కాదు, ఇది మళ్ళీ దాని సప్లిమెంటరీ మళ్ళీ పెడతారని వారు కాంట్రవర్సీగా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేదు ప్రభుత్వం తరఫున వచ్చి మళ్ళీ ఫ్లెక్సీలు వేసి ఊళ్ళో మళ్ళీ అల్లరి సృష్టించి మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు తీసుకోవడం కానీ చాలా దురదృష్టం. దయచేసి చేతెత్తి మొక్కుతున్నాను, ఈ కార్యక్రమాన్ని చేయకండి. అయిపోయింది. తప్ప ఒప్ప పూర్వపరాలకి దాని చర్చకి మనం పోవద్దు. ఒక సుప్రీంకోర్టు కమిటీ వేసింది, ఆ కమిటీ నిర్ణయాలు వస్తాయి. ఏదో తెలుసో తెలియకో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ మాట మాట్లాడాయన ఇందులో జంతుకో ఉన్నదని దాని మీద ఉవ్వెత్తున విమర్శలు తావిచ్చింది. దాని మీద వచ్చిన అందరూ కూడా దాని మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది. ఓ సిబిఐతో ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు వచ్చి లేదని ఇచ్చారు. కొవ్వు అనేది జంతు కొవ్వు అనేది ఎక్కడా కూడా అందులో కల్పితం లేదు, కలుషితం కలలేదు, అలాంటివి జరగలేదు అని ఆ కొవ్వు వరకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సరే, మిగతా విషయాలు నెయ్యిలో వచ్చి మిగతా యానిమల్ ఫ్యాట్ కాకుండా విజువల్ జరిగావా లేదా అనేది అదొక సపరేట్ డిస్కషన్. మెయిన్ డిస్కషన్ ఏంటి? జంతు కొవ్వు అయిందా లేదా, అనలైజేషన్ అయిందా లేదా అనేది. అది సిబిఐ ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. ఇక మిగతా తెలిసి మనం అందరం చూస్తున్నాం. నిన్న మొన్న వైజాగ్లో ఓ రిపోర్ట్ చదివాను, ఒక సోషల్ మీడియాలోనూ పేపర్లో, మీ పేపర్లో వచ్చి రిపోర్ట్. నేను వైజాగ్ శివాచార్య దేవస్థానంలో ఆ నెయ్యి కలుషితమైంది. దగ్గర 70 టిన్నుల నెయ్యిని ఇచ్చి సీజ్ చేశారు. కొన్ని ప్రసాద లాడులు కూడా సీజ్ చేశారని అశోక్ గజపతి ఫోటో పెట్టి వేశారు. సాక్షి పేపర్ కాదు వేసింది. అయినందులో అశోక్ గజపతి గారికి అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. గోవా గవర్నర్ గారు వచ్చి దీన్ని చూసి దీన్ని రాజీనామా చేయాలని అడుగుతున్నామా? అధికారుల బాధ్యత, అధికారులు చూడవలసిన బాధ్యత అది. అలాగే అన్నవరంలో మన జరిగింది ఒక 20 రోజుల కిందట.
అన్నవరం ప్రసాదం అది అధికారుల బాధ్యత.